బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ్ముడి ప్రేమ పెళ్లికి సహకరించాడనే కోపంతో అన్నను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో యన్మన్ గండ్లలో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎల్లంపల్లికి చెందిన ఓ యువతిని కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఈ నెల 8న చంద్రశేఖర్ తాను ప్రేమించిన యువతితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 12న యువతి సోదరుడు వెంకటేష్ చంద్రశేఖర్ కు అతని అన్న రాజశేఖర్ సహకరించాడన్న కోపంతో మరికొందరితో కలిసి రాజశేఖర్ ఇంటికి వచ్చాడు. మాట్లాడతామని బయటకు తీసుకొచ్చి కారులో ఎక్కించుకుని మార్గ మధ్యలో కొట్టి చంపేశారు. తమ్ముడి ప్రేమ పెళ్లికి సహకరించాడనే కోపంతో అన్నను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో యన్మన్ గండ్లలో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎల్లంపల్లికి చెందిన ఓ యువతిని కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఈ నెల 8న చంద్రశేఖర్ తాను ప్రేమించిన యువతితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 12న యువతి సోదరుడు వెంకటేష్ చంద్రశేఖర్ కు అతని అన్న రాజశేఖర్ సహకరించారన్న కోపంతో మరికొందరితో కలిసి రాజశేఖర్ ఇంటికి వచ్చాడు. మాట్లాడతామని బయటకు తీసుకొచ్చి కారులో ఎక్కించుకుని మార్గ మధ్యలో కొట్టి చంపేశారు. నా పేరు మల్లేష ఎల్లంపల్లి. నా కొడుకులు చంద్రశేఖరు చాలా వెంకటేష్ బిడ్డ ప్రేమించుకున్నామని చెప్పి తెలిసినాక వాళ్ళు 8 తారీఖు పోయిన నెల 9 తారీఖు నాడు ఆ పిల్లని తీసుకుపోతే మళ్ళా ఎంబడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెంకటేష్ రిటర్న్ పంపి ఆయన బిడ్డని ఇంట్లోకి దొప్పుకున్నాడు. ఆ పిల్లని ఆ పోలీస్ స్టేషన్ లేసి కొట్టిపించారు. ఏజ్ లేదు అని చెప్పి ఆ పిల్లని ఇంట్లోకి దొప్పిండ్రు. 16 ఏళ్ళు అంటే ఇప్పుడు లెక్క చూస్తే 19 ఏళ్ళు ఉంటాయి. ఇక అనవసరంగా మా ఊరికి బాగా కొట్టిండ్రు. నా 2 కొడుకులో కొట్టిండ్రు. ఇక రోజు సరే అని చెప్పి మేము ఆగినాం. మళ్ళా నెక్స్ట్ నాడు మళ్ళా అదే 8 తారీఖు 9 తారీఖు నాడు మళ్ళా పిల్లకి ఫోన్ చేసి మా నాయన బాగా కొడుతున్నాడు, నాకు ఉరేసిండు, దూలానికి ఎదుగుతున్నాడు, ఇక నాకు ఎట్లయినా వచ్చి తోలుకపో లేకపోతే నేను చచ్చిపోతాను అని ఆ పిల్ల మా చిన్నవాడికి చంద్రశేఖర్కి ఫోన్ చేస్తే వాడు ఎవరికి గెలవకుండా వెళ్ళిపోయి ఎక్కడ పోయాడో తెలియదు. మాకు కూడా తర్వాత తెలిసింది. వాళ్ళ దగ్గర ఉన్న నా గురించి ఏం ఎది పెట్టుకోకండి, నేను పోలీసుల దగ్గరికి పోయినా నాకు సహకరించారు. వాళ్ళు పెళ్లి కూడా అదే దండలు మార్చి పెళ్లి చేసిండ్రు. మీరేం మంచిగా ఉండండి అని చెప్పి చేసిండు ఆయన. ఇక నెక్స్ట్ ఏం చేసిండే మా రాజశేఖర్ మొయినాబాద్ పోలీసులు చెక్ చేసి ఫోన్లలో అదే వెంకటేష్ ఫోన్లలో ఇన్నిసార్లు నేను ఫోన్ చేసినప్పుడు నీకు క్యాల్ లేదా అని అడిగినందుకు ఆయన మీద పగబట్టి వాడిని ఎంబడేసుకొని నీవే పంపిన కొడుకు అని చెప్పి వాడిని ఎంబడిచ్చి కార్లు వేసుకొని పోయి బుధవారం నాడు కార్లు వేసుకొని పోయి ఎక్కడెక్కడ తిప్పిండో ఏం చేసిండో అమ్నాథం. ఇక మొన్న మాత్రం మాకు శివమయ్య కనిపించింది సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తేనే